మహాభారత యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచం ప్రశాంతంగా మారిపోయిందని అందరూ అనుకున్నారు. ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. శ్రీకృష్ణుడి అవతార కార్యం పూర్తయింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఒకప్పుడు దేవతలు సంచరించిన భూమి, మహావీరులు జీవించిన రాజ్యాలు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాదవ వంశం, ఇవన్నీ కొద్ది రోజుల వ్యవధిలో చరిత్రగా మారిపోయాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు భూమిని ఎందుకు విడిచిపెట్టాడు? ద్వారక నగరం నిజంగానే సముద్రంలో మునిగిపోయిందా? కృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత అర్జునుడికి ఏమైంది? ఇంకా ద్వాపరయుగం చివరి రోజు కలియుగం ప్రారంభానికి ఎలా కారణమైంది? ఈ రోజు మనం ద్వాపరయుగం చివరి రోజు జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి, మీరు జీవిస్తున్న ప్రపంచం ఒక్క రోజులో పూర్తిగా మారిపోతే ఎలా ఉంటుంది? నిన్నటి వరకు దేవతలు భూమిపై సంచరించిన కాలం, మహావీరులు ధర్మం కోసం పోరాడిన కాలం, సాక్షాత్తు శ్రీకృష్ణుడు మనుషుల మధ్య నడిచిన కాలం ఒక్కసారిగా ముగిసిపోతే పురాణాల ప్రకారం అలాంటి రోజే ద్వాపర యుగం చివరి రోజు. అది కేవలం ఒక యుగం ముగిసిన రోజు మాత్రమే కాదు, మానవ చరిత్రలో అత్యంత గొప్ప మార్పు జరిగిన రోజు కూడా. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భూమిపై ధర్మం మళ్లీ స్థాపించబడింది. యుధిష్ఠిరుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. పాండవులు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకలో యాదవ వంశంతో ఆనందంగా జీవిస్తున్నాడు. బయటకు చూస్తే అంత ప్రశాంతంగానే కనిపించింది. కానీ కాలచక్రం తన పని నెమ్మదిగా ప్రారంభించింది. యుద్ధం ముగిసిన యుగం ముగిసే సమయం దగ్గర పడుతుంది. ఒకరోజు యాదవ యువకులు కొందరు మహర్షులతో పరిహాసం చేశారు. ఋషుల జ్ఞానాన్ని, తపస్సును అవమానించే ప్రయత్నం చేశారు. దాంతో కోపించిన మహర్షులు ఒక భయంకరమైన శాపం ఇచ్చారు. మీ యాదవ వంశం మీ చేతుల ద్వారానే నాశనం అవుతుందని చెప్పారు. ఆ మాటలు విన్నవారు నవ్వుకున్నారు. ఎందుకంటే యాదవుల శక్తికి ప్రపంచంలో సాటి ఎవరు లేరు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు వారి మధ్య ఉన్నప్పుడు వారికి ప్రమాదం ఎలా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ విధి తన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకుంది. సంవత్సరాలు గడిచాయి. ఆ శాపం ప్రభావం నెమ్మదిగా బయటపడటం ప్రారంభమైంది. ఒకరోజు యాదవులు సముద్ర తీరంలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆనందం, వినోదం, వేడుకల మధ్య చిన్న వాగ్దానం మొదలైంది. ఆ చిన్న గొడవ క్రమంగా పెద్ద తగాదగా మారింది. తగాద యుద్ధంగా మారింది. స్నేహితులు శత్రువులయ్యారు. అన్నదమ్ములు ఒకరిపై ఒకరు ఆయుధాలు ఎత్తారు. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించిన మహావీరులు తమ స్వంత వంశాన్ని నాశనం చేయటం ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే యాదవ వంశం దాదాపు అంతమైపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా ముందే నిర్ణయించబడిందని ఆయనకు తెలుసు. భూమిపై తన అవతార కార్యం పూర్తయిందని కూడా ఆయన గ్రహించాడు. అధర్మాన్ని నాశనం చేయటం, ధర్మాన్ని స్థాపించడం, మహాభారత యుద్ధం ద్వారా ప్రపంచానికి కర్తవ్యాన్ని బోధించటం, ఇవన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు అవతారం ముగిసే సమయం వచ్చింది. అందుకే ఆయన ద్వారకను విడిచి ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. జ్ఞానంలో మునిగిపోయాడు. అదే సమయంలో జర అనే వేటగాడు ఆ అడవిలో వేట కోసం తిరుగుతున్నాడు. దూరం నుంచి కృష్ణుడి పాదం జింక చెవిలో కనిపించింది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాణాన్ని సంధించాడు. బాణం నేరుగా శ్రీకృష్ణుడి పాదాన్ని తాకింది. దగ్గరకు వచ్చి చూసిన జర ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. తన ముందు ఉన్నది సాధారణ మనిషి కాదని, సాక్షాత్తు శ్రీకృష్ణుడని అతనికి అర్థమైంది. అతను శ్రీకృష్ణుని పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభు, తెలియక చేసిన తప్పు, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. కాని కృష్ణుడు కోపడలేదు. ఆయన చిరునవ్వుతో జరను లేపి, నీవు తప్పు చేయలేదు, ఇది విధి, జరగాల్సిందే అని అన్నాడు. పురాణాల ప్రకారం రామావతారంలో వాలిని చెట్టు వెనుక నుంచి బాణంతో సంహరించిన కర్మ ఫలితంగా ఈ ఘటన జరిగిందని చెబుతారు. జర కేవలం ఆ విధిని నెరవేర్చిన వ్యక్తి మాత్రమే. అనంతరం శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపాన్ని ప్రదర్శించి జరకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఆయన తన భౌతిక అవతారాన్ని ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన క్షణం నుంచి ప్రపంచం మారడం ప్రారంభమైంది. ప్రకృతిలో అశుభ సంకేతాలు కనిపించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. ఆకాశంలో విచిత్ర మార్పులు చోటు చేసుకున్నాయి. ద్వారక నగరం నెమ్మదిగా సముద్రంలో మునిగిపోవటం ప్రారంభమైంది. బంగారంతో నిర్మించబడినట్లు వర్ణించబడే ఆ మహానగరం క్రమంగా అలలలో కూలిపోయింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. కానీ కాలాన్ని ఎవరు ఆపలేకపోయారు. కొద్ది రోజుల్లోనే ద్వారక నగరం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఈ వార్త తెలుసుకున్న అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. మిగిలిన ప్రజలను రక్షించి హస్తినాపురానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ మార్గ మధ్యలో
దొంగలు దాడి చేశారు. ఆశ్చర్యకంగా ఒకప్పుడు దేవతలను సైతం ఓడించగలిగిన అర్జునుడు ఆ సాధారణ దొంగలను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. గాంధీవం చేతిలో ఉన్న బాణాలు ఉన్న అతని దివ్యశక్తి కనిపించలేదు. అప్పుడు అతనికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. శ్రీకృష్ణుడు భూమిపై లేడు. ఆయన అనుగ్రహం లేకుండా తన శక్తి కూడా సాధారణమే. ఈ సంఘటనలో పాండవులు కూడా తమ భూమిపై ప్రయాణం ముగిసిందని గ్రహించారు. వారు రాజ్యాన్ని పరీక్షిస్తూ అప్పగించి హిమాలయాల వైపు మహాప్రస్థానం ప్రారంభించారు. ఇలా మహాభారతంలోని ప్రధాన పాత్రలందరూ ఒక్కొక్కరుగా భూమిని విడిచారు. అదే సమయంలో ద్వాపర యుగం కూడా ముగిసింది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి నిర్ణయంతో కలియుగం ప్రారంభమైంది. ధర్మం క్రమంగా తగ్గిపోవటం, స్వార్థం పెరగటం, అబద్ధం, లోభ్యం, కోపం ఎక్కువ కావటం ఈ యుగం లక్షణాలుగా చెప్పబడింది. అందుకే ద్వాపర యుగం చివరి రోజు కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, అది ఒక గొప్ప సందేశం కూడా. ఎంత శక్తివంతమైన వారైనా కాలానికి లొంగాల్సిందే. ఎంత గొప్ప రాజ్యమైనా ఒకరోజు అంతమవుతుంది. ఎంత మహానుభావుడైనా తన కార్యం పూర్తయిన తరువాత వెళ్ళిపోవాల్సిందే. కానీ వారు చెప్పిన విలువలు, ధర్మం, సత్యం మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి. అందుకే వేల సంవత్సరాలు గడిచిన శ్రీకృష్ణుడి పేరు ఇప్పటికీ కోట్లాది హృదయాల్లో జీవిస్తుంది. ద్వాపరయుగం ముగిసింది, కానీ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సందేశం ఇప్పటికీ మనవాళికి మార్గదర్శకంగా నిలుస్తుంది. అదే ద్వాపరయుగం చివరి రోజు.